వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ స్థితిగతులు ఈ నెల ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క గురుడు మనకు తెలిసిందే వృషభ రాశిలో ఉన్నాడు, రాహు మీన రాశి, శని కుంభరాశి, మరి అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాయి. ఇకపోతే కుజుడు ఆగస్టు 26 తర్వాత మిథున రాశిలోకి వస్తాడు. అలాగే బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం. రవి ఆగస్టు 16 తర్వాత, అలాగే శుక్రుడు ఆగస్టు 25 తర్వాత మరి ఈ కన్యా రాశి ప్రవేశం. ఈ రవి సింహరాశి ప్రవేశమైన తర్వాత ఈ వృషభ రాశి వారి యొక్క స్థితిగతులన్నీ కూడా మారిపోవడం జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే చక్కగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏమట్లేదు, చక్కగా మీ సంపాదన ఇవన్నీ కూడా బాగుంటాయి. ప్రమోషన్స్ ఆల్రెడీ ఇప్పటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. మిగతా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్యానెల్లో ఉండడం జరుగుతుంది. ఇకపోతే పిల్లల గురించి విపరీతంగా ఆలోచించడం ఇది ఎక్కువగా చేస్తారు. దానివల్ల మీ ఆరోగ్యం పాడైపోవడం తప్ప వేరే ఏమీ ఉండదు. ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి అన్ని పనులు మీకు పూర్తయిపోతాయి. ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవడం వల్ల కొంత రిలీఫ్ అనేటటువంటిది మీ మనసుకి లభిస్తుంది. చాలా పెద్ద పెద్ద పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట. అయితే మోకాళ్ళ నొప్పులు అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి ప్రారంభం అవుతాయి. అలాగే చక్కగా ఈ వృషభ రాశి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు, మరి వీళ్ళకి ఎంతకాలం మనశ్శాంతి లేక పక్కింటి వల్ల ఎదురింటి వల్ల మెయిన్గా అలాంటి సందర్భాల్లో మీరు ఇళ్ళు మారడం, స్థానప్రవేశం, ఊళ్ళు మారడం ఇవన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత అక్కడ మీకు చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. కొత్త కొత్త వాళ్ళతో మీకు పరిచయాలు అనేటటువంటి జాతకరీత్యా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ మహిళలు కూడా ఎవరికైతే ఎంతకాలం ఉద్యోగాలు లేవు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అన్నమాట. కాబట్టి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి మరి పరుగులు పెడతారు. అవకాశాలు వస్తాయి మీ అందరికీ కూడా. విద్యార్థులకు అక్కడ సీట్లు రావడమే కాదు, అంటే కోరుకున్న సీట్లు వస్తాయి, మీకు ఫీజులు స్కాలర్షిప్లు అన్నీ వస్తాయి, కానీ అక్కడ మనం ఉండలేకపోతాం అన్నమాట. కాబట్టి ఈ విషయంలో హెల్త్ రీత్యా లేకపోతే ఉండాల్సినటువంటి పరిస్థితులను మీరు అంచనా వేసుకొని మీరు ముందుగా డిసైడ్ చేసుకొని వెళ్ళాలి పరీక్షలకి వాటికి కూడా. అలాగే ఈ వృషభ రాశి మహిళలు ఉన్నారు. ఈ మహిళలంతా కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఆగస్టు 15 తర్వాత పెరుగుకుంటూ వస్తుంది అన్నమాట. ఇక ఈ చేపల రొయ్యల చెరువులు, ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాల బాటలోకి వెళ్తారు. రైతులు ఉన్నారు, రైతులు బ్రహ్మాండమైన పంట వేస్తారు, కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు ఇవి అవి అన్నీ కూడా మంచిగా లాభాలు మంచిగా తీస్తారు. ఇక మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చివేస్తారు అన్నమాట. కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్లల్లో కొనాలి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీకు రావాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మీకు తిరిగి ఇచ్చివేస్తారు. అలాగే శత్రువులు ఉన్నారు, మీకు నరఘోష బాగా పడుతుంది ఎక్కువగా. ఇటువంటి నరఘోష, ఈ చెల్లంగులు, చదవులు ఇలాంటివన్నీ కూడా నర దృష్టి వల్ల, ఇతర సమస్యల వల్ల మీకు శత్రువులు మీకు చేయించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ శత్రు పీడ అనేటటువంటిది పూర్తిగా వృషభ రాశి వారికి ఇంకా పోదనమాట. కొత్త కొత్త శత్రువులు పుడుతూ వస్తూ ఉంటారు. కారణంగా మీరు ఏమనకపోయినా సరే వాళ్ళు వాళ్ళ
మంచిగా చెప్పినా సరే వాళ్ళు మిమ్మల్ని శత్రుత్వంగా భావిస్తూ ఉంటారన్నమాట. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఫోన్ రిపేర్లు, ఇవి అవి అవన్నీ కూడా మంచి లాభాల బాటలోకి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వ్యాపారాలలో ఐరన్, తర్వాత ఆయిల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయన్నమాట. ఇక హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళకి తిండి సరిగ్గా దొరకలేదని చెప్పి వీళ్ళు స్ట్రైకులు వీటిల్లో పాల్గొనడం అనేటటువంటివి చేస్తారు. అలాంటివి ఏమీ చేయకుండా మీరు జాగ్రత్తగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ యొక్క కొత్త వ్యాపారాలు కాకుండా నూతన గృహ ప్రవేశాలు చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. మరి ఇంతకాలం మీకు గృహప్రవేశానికి ముహూర్తాలు లేవు కాబట్టి గురు మోడలు, శుక్ర మోడలు ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ముహూర్తాలన్నీ కూడా చక్కగా వచ్చేసాయి. కాబట్టి మీరు అందరూ కూడా ముహూర్తాలు పెట్టుకొని మీరు గృహప్రవేశాలు పెడతారు. అలాగే బంధు ప్రీతి చాలా ఎక్కువగా మీకు ఈ నెలలో పెరిగిపోతుంది. బంధువులు రావాలి, తల్లిదండ్రులు రావాలా, వీళ్ళందరికీ కూడా నేను చూసుకోవాలి అనేటటువంటి తపనతో వీరంతా కూడా ఎక్కువ కష్టపడము అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే సౌందర్య పోషణ మీద మీకు బాగా శ్రద్ధ పెరిగిపోతుంది. ఆ తర్వాత ఈ నెలలో అందంగా ఇంకా పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రైతులు వేరే వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ కమిషన్ ఏజెంట్స్కి వాళ్ళకి ఇచ్చే బదులు మరి నేరుగా మరి ప్రభుత్వానికి ఇవ్వడం, లేకపోతే అమ్ముకోవడం అనేటటువంటివి మీరు చేసుకోవాలి. నూతన ఇల్లు, కొత్తగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొనుక్కుంటారు. ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి కేతు బాగుండలేదు. ఆ కేతు జపం చేసుకోండి, ఆ కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆ యజ్ఞులకి పెట్టండి, లేదా ఆ కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మణులకి మల్టీ కలర్ వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలని వాళ్ళకి ఇచ్చి దానం చేయండి, గుడి బయట కానీ ఇంట్లో కానీ. అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమం మీరు చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. అలాగే గణపతికి ఈ యొక్క గరికె గడ్డితో పూజ చేసి మరి రకరకాల నైవేద్యాలు పెట్టాలి, పిండి వంటలు. సో ఇలా చేయడం ద్వారా మనకి ఈ యొక్క కేతు గ్రహ దోషం తగ్గిపోయింది. చక్కగా మన పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు చక్కగా ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది.